పాకిస్తాన్ ఉగ్రవాదుల్లా తమను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. సోమశిల సందర్శనకు వెళ్తుంటే నిలువరించడం దారుణమని విమర్శించారు. సోమశిల జలాశయం పేల్చడానికి వెళ్తున్నామా అని ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాల కోసం తాము పోరాడుతుంటే కూటమి ప్రభుత్వం భయపడుతోందన్నారు. ఏపీ రైతుల ప్రయోజనాలను చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టారని ఫైర్ అయ్యారు. ఈరోజు రాయలసీమ ఏమైపోయినా పర్వాలేదని చెప్పి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డితో కుమ్ముక్కై లిఫ్ట్ ఇరిగేషన్ ఆపడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. దీనిని రైతులకు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకుంటే మమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మేమేమన్నా పాకిస్తాన్ ఉగ్రవాదులమా అని అడుగుతా ఉన్నా, మేమేమన్నా సోమశిల డ్యాముని పేల్చేసేదానికి పోతున్నామా అని అడుగుతున్నా ప్రభుత్వాన్ని. మా రాయలసీమకు ముఖ్యంగా నెల్లూరు జిల్లా కూడా చాలా నష్టపోతుంది. దీని గురించి మీడియా ద్వారా వివరాలు తెలియజేస్తామని అనుకుంటే ఈరోజు ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉందని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అన్యాయం. ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తూ ఉంది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు బరిగెడతా ఉన్నాయి. ఈ వచ్చిన 2 సంవత్సరాల్లోనే ప్రజల్లో కూడా బాగా వ్యతిరేకత వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం మీద.